మానవతా భావుకత మా వస్తు శిల్పాలు జీవితపు విలువలే మా అలంకారాలు. మానవతా భావుకత మా వస్తు శిల్పాలు జీవితపు విలువలే మా అలంకారాలు. సమభావ సంస్కృతులే మా రమ్య హర్మ్యాలు. సమభావ సంస్కృతులే మా రమ్య హర్మ్యాలు. మాటలై బాటలై మార్మోగు పాటలై. మాటలై బాటలై మార్మోగు పాటలై. మంజీర రచయితల సంఘం మాది. మంజీర రచయితల సంఘం. వచ్చే 29వ తేదీన 38వ వార్షికోత్సవాన్ని సిద్దిపేటలో ఘనంగా జరుపుకోబోతోంది మంజీరా రచయితల సంఘం. మంజీరా రచయితల సంఘం ప్రయాణం ఒక గొప్ప చరిత్ర. ఒక సాహిత్య సంస్థ ఇన్ని అద్భుతాలు చేయగలుగుతుందా అన్నంత స్థాయిలో మంజీరా రచయితల సంఘం పనిచేసింది. ఈ సందర్భంగా ఇవాళ మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. మంజీరా రచయితల సంఘం వెలుగులో కవిత్వం రాస్తూ గుర్తింపు సాధించుకున్నటువంటి కవి, పదునైనటువంటి కవితా స్వరం తైదల అంజయ్య ఉన్నాడు. మాట్లాడుకుందాం ఈరోజు మంజీరా రచయితల సంఘం గురించి. ఏమిటి ఇప్పుడు అంటే ఈ 38వ ఈ వార్షికోత్సవం యొక్క దాని లక్ష్యం ఏమిటి అంటే మనం చూస్తే 10 ఏళ్ల సభలు కనుక చూస్తే మనం భూమి విముక్తి పోరాటాలకి ఒక సంఘీభావంగా చాలా ఉధృతంగా జరిగింది ఆ 10 ఏళ్ల సభలు. 15 ఏళ్ల సభలకు వచ్చేసరికి మనము తెలంగాణ ఉద్యమానికి ఒక సాహిత్యకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం మన 15 ఏళ్ల మంజీరా రచయితల సంఘం వేదికగానే జరిగింది. ఆ తర్వాత మనం గత 6 ఏళ్ల కింద జరిగినటువంటిది 32వ వార్షికోత్సవాన్ని మనం కమ్యూనల్ హార్మనీ అని అంటాం కదా. అంటే సామరస్య విలువలు, సహజీవన విలువలు భారతదేశంలో నెలకొని ఉన్నవి. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం కదా. దాన్ని కాపాడుకోవాలి. ఈ సామాజిక సంబంధాల కలనేత ఏదైతే చరిత్ర మాధ్యమంగా ఏర్పడిందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక నినాదంతోనండి, ఒక సందేశంతోనండి మనం ఆ సభల్ని నిర్వహించాం. ఇప్పుడు ఈ 38వ సభ మరసం ఏం కర్తవ్యాలను నిర్దేశించుకోబోతోంది, దీని ద్వారా ఏ రకమైనటువంటి ఒక ప్రేరణను ఇవ్వబోతోంది 38వ సభ? అంటే మరసంకి సాహిత్యం పట్ల, సామాజిక విలువల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక స్పష్టత ఉంది. మొదటి 1986 జూలై 20న ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి శాస్త్రీయంగా మానవ సంబంధాలని అర్థం చేసుకోవడం, సామాజిక సంబంధాల్ని కొత్తగా విశ్లేషించుకోవడం, సాహిత్యాన్ని వీటికి అనుగుణంగా అనువర్తింపజేసుకోవడం, ఈ 3 లక్ష్యాలుగా మంజీరా ఏర్పడ్డది, సాగుతున్నది. ఆ క్రమంలో చూసినప్పుడు ఈ 38వ వార్షికోత్సవానికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటిదంటే ఇవాళ 2 రాష్ట్రాలు తెలుగు భావనతో ఉండేటటువంటి ఒక చైతన్యం, ఒక జాతి ప్రాంతీయ వివక్ష లేదా ప్రాంతీయ అసమానతల్ని తొలగించుకొని ఒక తెలంగాణ రాష్ట్రంగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చిన తర్వాత ఒక స్పష్టతతోని, అస్తిత్వ వైఖరితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇవాళ సాహిత్యకారుల మధ్యన ఉమ్మడిగా జరగవలసిన ఒక కృషి. ఇప్పుడు రకరకాల ఆధిపత్యాలు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి. ఒకవైపు ఆ వివక్షల్ని, ఆధిపత్యాల్ని ప్రశ్నిస్తూనే అవి అంతరించడానికి కావాల్సిన కృషి చేస్తూనే, మరోవైపు ఒక విశాల ప్రాతిపదిక మీద అంటే ఉమ్మడిగా అందరినీ బాధిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇవాళ దేశంలో చూస్తే మనకు ఒక జాతీయ అహంకార ధోరణి, ఓ మతాహంకార ధోరణి, తర్వాత ఒక మన దళితుల పట్ల భయంకరమైనటువంటి వివక్ష, వర్ణాహంకారం, తర్వాత తినే ఆహారం మీద కూడా దాడి, ఎక్కడికక్కడ మీరు ఇంతకుముందు ప్రస్తావించిన మణిపూర్లో జరిగినటువంటి బీభత్సం, ఇవన్నీ రాజ్యం యొక్క అండదండలతో జరగడం. విషాదం ఏమిటంటే రాజ్యం యొక్క అండదండలతో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో దీన్ని ఎదుర్కొనే దగ్గర ఒకటి కావాల్సిన అవసరం. ఈ ఒకటయ్యే అవసరాన్ని 38వ వార్షికోత్సవం గుర్తిస్తున్నది. శ్రీనివాస్ గారి ఒక ప్రాంతమే ఎదుర్కోలేదు కనుక అన్ని ప్రాంతాలకు సంబంధించిన బాధితులందరూ
వివక్షకు గురైన వాళ్ళందరూ ప్రపంచీకరణ బాధితులు, ఎస్ తర్వాత ఈ మతోన్మాద శక్తుల బాధితులు, కులాహంకార అన్ని రకాల వివక్షల చేత బాధితులైన వాళ్ళందరూ కూడా ఒక స్వరంగా నిలబడాలనేటువంటి ఒక సందేశాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక కర్తవ్యాన్ని నిర్దేశించుకునే క్రమంలో 38వ వార్షికోత్సవం. అంజయ్య, ఒక సంస్థ 38 సంవత్సరాలు ప్రయాణించడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఎందుకంటే ఇవాళ మనుషులు కలిసి ఉండే రోజులు కాదు, చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు. ఈగోస్ బాగా మనుషుల మధ్య మనం చూస్తున్నాం. రకరకాల సంస్థలు అనేకం వస్తున్నాయి, ఆ సంస్థలు చకచక చీలిపోతున్నాయి, పార్టీలు చీలిపోతున్నాయి, మనుషులు రకరకాలుగా చీలిపోతున్నారు. ప్రయోజనాలు అనుకోండి, ఇంకొకటి అనుకోండి, తర్వాత నీకు పదవి వచ్చిందా, నాకు పదవి వచ్చిందా, ఈ అనేక విషయాల మధ్య మనుషులు చీలిపోతున్న సందర్భం. ఈ చీలిపోతున్న సందర్భంలో మరసం ఈ ఐక్యతను ఎట్లా నిలబెట్టుకుంటుంది? ముఖ్యంగా మంజీరకు ముందు నుంచే సాహిత్యం అని కాదు, ఆచరణలో వ్యక్తులుగా ముఖ్యంగా సిద్ధారెడ్డి సార్ని కనుక చూస్తే ఆ ఓరియంటేషన్ నుంచి ఆ స్వభావం ఎవరిలో లేదు. నిజంగా కలివిడి ఆ రచన అనేది ఒక రచనకు కాదు, ఆచరణలో నిగ్గుదేలాల్సిన శిక్షణ మనకు అంటే ఎవరు కూడా ప్రచారకాంక్ష, ప్రచార దుగ్ధ ప్రధానంగా కాకుండా విషయనిష్టంగా ఉండడం అనేది మరసం కవులకి బాగా. ఒక వార్షికోత్సవ సందర్భంగా మోహన్ అన్న మాట నాకు గుర్తొస్తుంది. చెప్పు, నువ్వు చెప్పు. మోహన్ అన్న మాట నాకు గుర్తొస్తుంది. ఆర్టిస్ట్ మోహన్, ప్రఖ్యాత చిత్రకారుడు మోహన్, అవును, ప్రఖ్యాత గాయకుడు వెంకన్న, ఇద్దరు కలిసి మన సభలకు వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళు ఎన్నికలు ఎట్లా ఉంటాయో చూద్దామని కూర్చున్నారు. కార్యవర్గ సమావేశంలో సంస్థ ఎన్నిక, సర్వసభ్య సమావేశం, కార్యవర్గ సమావేశం రెండిట్లో జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నారు. కూర్చున్నాక ఇప్పుడు ఎన్నికలు అని అంటే ఎట్లా జరుగుతాయని వాళ్ళు ఉత్సాహంగా చూస్తున్నారు. మనం సరిగ్గా 5 నిమిషాల్లో మన ఎన్నిక పూర్తి అనుకున్నాం, సరదాగా అనుకున్నాం. అక్కడ ఎవరు కాదనేది లేదు, ఎవరు పోటీ పడ్డది లేదు. అందుకని మనం మొదటి నుంచి కూడా మంజీరా ఏం చేసింది అని అంటే పనికి ప్రాధాన్యత ఇచ్చింది కనుక ఇక్కడ పని బాగుంటది అని చెప్పి అని అనుకోవడం, నువ్వు ఉండు అని అంటే ఒప్పుకోవడం తప్ప కార్యదర్శి అధ్యక్షుడు వాళ్ళు మన పైన ఏదో వాళ్ళకి అనేది లేదు. అది ఇక్కడ ఈ పదవితోనే వచ్చే గౌరవాలు, పోయే గౌరవాలు లేవు. అంటే నాకు బాగా ఇప్పుడు సిద్ధారెడ్డి సార్ లాంటి ప్రముఖులు ఉండగా అయితే ఆశ్చర్యపోయి మోహన్ ఏమన్నాడంటే, ఎలక్షన్ అంటే ఇంత తొందరగా అవుతుందా, ఏ సంస్థ ఇంత తొందరగా లేదు అన్నాడు. చాలా సరదాగా అన్నాడు ఆయన. ఇంత సునాయాసంగా అయ్యేది నేను ఎక్కడ చూడలేదు నేను అన్నాడు. అంటే మరసం ప్రేరణతో, మరసం అండదండలతో నూతన కార్మిక సంస్థలు కూడా ఏర్పడ్డాయి. నీకు ఆశ్చర్యంగా ఉంటది, హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి సభల్లోకి మనం వెళ్ళటం, లేదా మన సభలకి వాళ్ళు వచ్చి కూర్చోవటం, మన పాటలతో ప్రేరణ పొందడం, ఇవన్నీ కూడా జరిగినాయి. హమాలీలకి మనకి ఉంటదా ఉండదా అంటే మంజీరా సంఘం సంబంధం పెట్టుకున్నది. అది వాళ్ళు కూడా మంజీరాను ఓన్ చేసుకున్నారు. అవును, స్వీకరి. మనం ఎవరం సాహిత్య సృజనకే కాలేదు, పరిమితం కాకుండా మానవ సంబంధాలు వివిధ ఉద్యమాల్లోకి ప్రవహించడం వల్ల ఈ సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా విశాలంగా ఏర్పడి, బీడీ కార్మికుల దగ్గరికి మనం ప్రత్యక్షంగా వెళ్ళినాం కదా. బీడీ కార్మికుల దగ్గరికి వెళ్ళి మనం అందరం మంజీరా తరఫు నుంచి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు బీడీలు కత్తిరించి చేస్తున్న వైఖరి ఏంటిది, చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మీద నుంచి మనం గొంతెత్తి. నాకు అంటే ఇప్పుడు మీరు బీడీలు అనగానే నాకు గుర్తొచ్చింది సార్. అవును, మనము మద్యపాన వ్యతిరేక ఉద్యమం, 92లో వచ్చిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం. మద్యపాన వ్యతిరేక ఉద్యమం నిజానికి అందరూ అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, దూబగుట్ట రోషమ్మ వాళ్ళ చేత ప్రారంభం. కానీ అంతకు ముందే ఇక్కడ జరుగుతున్న భూపోరాటాల్లో భాగంగా ఈ సారా రేట్లు తగ్గించాలని చెప్పి ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఒక డిమాండ్ ముందుకొచ్చి ఇక్కడ కూడా సారాయి నిషేధం దిశగా ఓ చర్చలు జరుగుతున్నాయి. ఆ ప్రేరణను అందుకున్నది మరసం. గెలిసి తీరాలి మనం అని ఒక పాటల పుస్తకాన్ని మనం, ఇది 92లోనే మనం ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. అయితే మడిపెడిగలో ఊరేగింపు, ఆ ఊరేగింపు చేస్తుంటే ఒక అక్క వచ్చింది. ఆమె ఎంత విషాదం అంటే, ఆమె పాపం భర్త బాగా తాగి వచ్చి ఆమె ఛాతీ మీద తేజాబ్ పోసాడు, అంత కాలిపోయింది. ఆమె అప్పటికప్పుడు తను ఆశువుగా ఒక పాట పాడింది. మనం కవులం, మనమే గొప్పవాళ్ళం అని అనుకుంటాం మనం, కానీ కైగట్టడం అంటారు కదా. ఆమె అప్పటికప్పుడు తన బాధను కైగట్టింది. ఆ కైగట్టిన పాటలో అద్భుతమైన తెలంగాణ నుడికారం ఉంటుంది. తాగొద్దు తాగొద్దన్న నా గజ్జల మోనారే,
సార పాకిటు దాగొద్దయ్యో నా గజ్జలమో నారే చచ్చిపోను తయారయ్యో నా గజ్జలమో నారే సంసారం ఒట్టామాయే నా గజ్జలమో నారే వండవోతే కుండాలేదు నా గజ్జలమో నారే కట్టవోతే బట్టాలేదు నా గజ్జలమో నారే తొడగవోతే రైకాలేదు నా గజ్జలమో నారే కళ్ళు సార బాగా దాగి నా గజ్జలమో నారే అడ్డమైన వడ్డాడేమో నా గజ్జలమో నారే ఆ రాతిరి ఎక్కడ పోదు నా గజ్జలమో నారే పదిగొట్టే రాతిరికొచ్చి ఓ గజ్జలమో నారే తలుపులేమో తన్నావట్టే ఓ గజ్జలమో నారే పదిగొట్టే రాతిరికొస్తే నా గజ్జలమో నారే ఎవ్వడాని తలుపు దీతు నా గజ్జలమో నారే ఇంటోడివి తెలవకపాయే నా గజ్జలమో నారే అర్ధగంట సేపు బయట నా గజ్జలమో నారే పిలుస్తుంటే తలుపు తీసి నా గజ్జలమో నారే సెటా సెటా సెంపలు కొట్టే నా గజ్జలమో నారే అయిన పోయిన కూరాలేదే నా గజ్జలమో నారే అన్నమైన లేకాపాయే నా గజ్జలమో నారే ఇంటికొచ్చి ధూము చేసే నా గజ్జలమో నారే దీపమేమో మలుపు మానే నా గజ్జలమో నారే దీపం దిక్కు చూడంగానే నా గజ్జలమో నారే చక్కరొచ్చి అడ్డం వాడే నా గజ్జలమో నారే కథ చెప్పింది ఇందులో ఆమె. అందుకని దీనికి ఇంకొక విశేషం, ఈ పాటకు ఇంకొక విశేషం కూడా ఏముందంటే మడిపడిగలో ఒక చదువుకొని బాధితురాలైన స్త్రీ పాడిన పాట ఆనాడు స్త్రీవాద సంకలనంగా నీలిమేఘాలు అనేటువంటి పుస్తకం ఓల్గా సంపాదకత్వంలో లేదా ఇంకా కొంతమంది సంపాదకత్వంలో వచ్చిన నీలిమేఘాలు అనే స్త్రీవాద కవిత్వ సంకలనంలో ఈ పాట అందులోకి వెళ్ళింది. మంజీరా ఏం చేసింది అని అంటే ఒక మడిపడగకు ఒక గ్రామం నుంచి ఒక రైతు కూలి స్త్రీని సాహిత్యాన్ని స్త్రీ రచయితల మధ్య నిలిపింది. అది నిలబెట్టడానికి ప్రధాన కారణం అనుసంధానం చేసిందంతా మంజీరా. బీడీలు చేసేటి సెల్లెమ్మా నువ్వు బీరాన నిద్దురలేవమ్మా సారాయి వ్యతిరేక ఉద్యమంలో చేరి సంఘాన్ని మార్చంగా సాగాలి నీ పోరు రావమ్మో కదలి రావమ్మ చెల్లెమ్మ లేవమ్మో నిదురలేవమ్మ బీడీలు చేసేటి చెల్లెమ్మ నువ్వు బీరాన నిద్దురలేవమ్మా పూల దారి నడిసింది పాను పూల మొగిలి రేకు వాడింది ఆకు కదిలి వణికింది కొమ్మ చీకు చింతతోటి ఏడ్చింది గొంతు బరువును దాటి గుచ్చింది ఒక ముళ్ళు ముళ్ళు దియ్యా నువ్వు బల్లెమై లేవు రావమ్మో కదలి రావమ్మ చెల్లెమ్మ లేవమ్మో నిదురలేవమ్మా. సరిది మంజీరా పెట్టిన వెంటనే మన అంటే ఎవరి గజ్జల రవళివే నీవు మంజీర ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీర నీవు దూకిన నేల మాకు విద్యున్మాల అని ఆయన అన్నట్టు ఎవరే ఎదురొచ్చి ఏడుపాయలు చేసి రవ్వల్ల వీణపై రాగమెత్తిరే అట్లా 7 పాయల్లాగా 7 శాఖలు ఏర్పడ్డాయి మరసం. ఆ విశేషాలు చెప్పండి సార్. మంజీరా ప్రేరణగానే పెట్టుకున్నాం. మనది నదీ నాగరికత. అవును, నది ఒడ్డున వెలిసినటువంటి నాగరికత. అది గోదావరి కావచ్చు, ఈవెన్ అంటే తెలంగాణకు మంజీరక దేశం అనే పేరు కూడా ఉంది. పేరు కూడా ముఖ్యంగా తెలంగాణకు ఉంది, ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు ఉంది. కాబట్టి మంజీరా అనేది నది నుంచి గుర్తింపు పొందినటువంటి లేదా నది నుంచి సంస్కృతి నాగరికత నేర్చుకున్నటువంటి దేశం. కాబట్టి మంజీరా రచయిత సంఘం అని అప్పుడు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పుడు మనకంటే ముందు ఈ సంస్థ ఏర్పడికంటే ముందు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి మెదక్ జిల్లా రచయితల సంఘం, అవును, రెండవది మెదక్ మండల సాహిత్య పరిషత్. ఈ 2 కూడా సాంప్రదాయ భావాలతోని సాంప్రదాయ సాహిత్య ప్రచారకులుగానే ఉన్నాయి. కాబట్టి అవి కొంతమందిని మాత్రమే వాళ్లకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళను మాత్రమే సంస్థలుగా సభ్యులుగా పెట్టుకొని సంస్థలు నడుపుకున్నటువంటి సంస్థలు అవి. ఆ దశలో ఒక ఆధునిక భావాల్ని, ఒక ప్రజా దృక్పథం కలిగినటువంటి భావాల్ని మనం ప్రాచుర్యంలోకి సాహిత్యంలోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో కొత్త సంస్థ పెట్టాలనుకున్నప్పుడు నది పేరు బాగుంటుంది అని అనుకున్నాం. అవును,
కాబట్టి మంజీరా రచయితల మొట్టమొదటి ఎవరు సార్ అప్పుడు వ్యవస్థాపకులు ఉన్న వాళ్ళంతా ఎవరు? మీరు మన 6గురం కలిపి ఒక లేఖ రాసిన ముందు సంస్థ ఏర్పాటు చేసేటప్పుడు 6గురం కలిపి ఒక జిల్లాలో ఉన్న రచయితలు జిల్లాలో ఉన్న రచయితలకు ముందు రాయాలి కదా మనం అప్రోచ్ కావడానికి. నందిని సిద్ధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, దారం మల్లారెడ్డి, ఏఎం అయోధ్యారెడ్డి, కే అంజయ్య, మహమూద్ పాషా కావచ్చు. మొత్తానికి 6గురు. కిషన్ తర్వాత వచ్చి లేదా కిషన్ ఉంటే మహమూద్ పాషా ఉండకపోవచ్చు, ఏలేశ్వర్ లేదండి. కాబట్టి వీళ్ళ 6గురిని లేదా ఒకటి 2 పేర్లు అటు ఇటు వీళ్ళ పేర్లతోని ముందు ఒక లెటరు చేసి ఈ లెటర్ పట్టుకొని రచయితలందరినీ తిరిగినాం. అప్పుడు జిల్లాలో ఉన్న రచయితలందరినీ కలుసుకోవచ్చు. అంటే సంగారెడ్డిలో సదాశివపేటలో అమ్మంగి వేణుగోపాల్ ఉండేవాడు, అట్లా ఆయన దగ్గరికి వెళ్ళినాం. పటంచెరులో ఇట్లా చేసి దీన్ని ముందు పటంచెరు తర్వాత ముందు సంస్థ ఏర్పాటు కాక ముందు చేసినటువంటి కృషి. సిద్దిపేటలో, మెదక్లో, తర్వాత సదాశివపేటలో, సంగారెడ్డిలో ఈ చోటి తిరిగి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీద సభ వచ్చావు, నువ్వు వచ్చావు. అది జూలై 20, 1986 ఏంటంటే పాషా పుస్తకం ఆవిష్కరించారు. ఉనికి అనేటువంటి పుస్తకం. అప్పుడు ఒకటి మబ్బు సంతకం చినుకుల్లో ఉంటుంది, మావి సంతకం చివురుల్లో ఉంటుంది, కవి సంతకం కవితల్లో ఉంటుంది అని మొదలు పెట్టాడు. నాకు బాగా గుర్తుంది అది. అంటే నీకు సిద్దిపేటలో చదువుకుంటున్నప్పుడు అంటే ఒక పేద ఇంటి నుంచి వచ్చిన ఒక దళిత కుటుంబం, మాదిగా నేపథ్యం నుంచి వచ్చిన వాడు నువ్వు. చాలా మీ నాన్న కూలీ పని మేకలు కాసిన వాడు, అమ్మ కూడా రైతు కూలే. చాలా లేమి నుంచి వచ్చినావు నువ్వు. అట్లా వచ్చిన నీకు మరసం డెఫినెట్గా ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చింది సిద్దిపేటలో ఒక నిలదొక్కుకోవడానికి. అంటే ఒక చదువుకునే ప్రేరణను కానీ జీవితంలో కూడా ఎట్లా ధైర్యంగా ఉండాలి, వ్యక్తులు కూడా కొంత మంచి మిత్రులను ఇవ్వడం జరిగింది. నువ్వు మొట్టమొదటి పుస్తకాన్ని ఇది పునాస మనమే అనుకున్నాం పేరు. అనుకున్న తర్వాత విశేషం ఏంటంటే నేనే నీతో ఉండి మోహన్ బొమ్మ వేస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళి మోహన్ ముఖ చిత్రం అడిగావు, కానీ నీ కవితలో ముగ్ధుడైన మోహన్ ప్రతి కవితకు బొమ్మ వేశాడు. అంటే కేవలం ముఖ చిత్రానికే వేయకుండా ఆయన ప్రతి కవితకు బొమ్మ వేసి ఇచ్చాడు అన్నమాట. ముఖ్యంగా అంటే నీలో ఆయన కనిపించిన ఆ గ్రామీణ అమాయకత్వం, ఆ సరళత్వం, తర్వాత ఏంటంటే ఆ పోయిటరీలో ఉన్న గాఢత, ఈ 3 ఆకర్షించి ఆయన నీ ప్రతి పోయంకు బొమ్మ వేశాడు. నీ పునాస ఉందా వెంట? ఒక పోయం ఏదైనా చదవాలి. మా ఊరంటే వేప చెట్టు కింద గుడిసె ముందు చెప్పులు కుట్టుకుంటూ ముసలయ్య పాడే భాగవతపు పాట కాదిప్పుడు. ఉన్న కులవృత్తి ఊడిపోయి రెక్కల కష్టాన్నే నమ్ముకుని కానరాని దేశాలు పోయే కడుపు కోత. మా ఊరంటే పోరగాన్లు తాటిమట్టలకు ముంజకాయల గీరెలు చేసి ఆడుకునే బండాట కాదిప్పుడు. ముంజకాయ బాల్, తాటిమట్ట బ్యాట్లతో దెబ్బలు తినే క్రికెట్ ఆట. మా ఊరంటే సోడు నూకల కోసం పటేన్ల ఇండ్లల్లో రోజంతా వడ్లు దంచిన రోకన్ల చప్పుడు కాదిప్పుడు. రేషన్ బియ్యం కోసం ఇచ్చినంత కైకిలికెళ్ళి కాలమెల్లదీసే కరువుపాటు. మా ఊరంటే వెన్నెల వాకిళ్లలో కూర్చుని చప్పట్లేసుకుంటూ పాడే బతుకు పాటలు కాదిప్పుడు. కృత్రిమత్వాన్ని పూసుకొని వినిపించే టేప్ రికార్డర్ పాట. అప్పుడు టేప్ రికార్డర్లు ఉన్నాయి సార్. మా ఊరంటే దీపావళి పటాకలు చిచ్చుబుడ్లు కాదిప్పుడు. తూర్పు చెరువు గట్టు మించి సాగిపోయే బతుకు చిచ్చు నార్పే మోదుగు కాగడాల జాతర. మా ఊరైనా ఏ ఊరైనా కష్టాలన్నీ అట్లనే ఉన్నాయి, కాకపోతే ఆధునీకరించబడ్డాయి. ఇది రాసినప్పుడు నీ వయసు ఎంత? నేను 18 అట్లా ఉంటాను. అంటే 18 ఏళ్ళకి ఊళ్ళో వస్తున్న శైథిల్యం అండ్ ఆ ఊళ్ళో వస్తున్న కొత్త మార్పులు అవి జీవితాన్ని ఎట్లా హింసిస్తున్నాయి, గ్రామీణ జీవితాన్ని. అన్ని కష్టాలు ఆధునీకరించబడ్డాయి అంతే అని చెప్పగలిగే ఒక స్పృహనికి మరసం ఇచ్చింది తప్ప. అంటే అంత చెప్పగలిగే ఒక శక్తిని ఇచ్చింది. నాగేడ్చాలలో కూడా జోహార్లు అనే పాట కూడా దీంట్లో ముఖ్యంగా చివరి లైను కను పాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు పాడుతూనే ఉంటారు. అట్లా ఉద్యమానికి గొప్ప పాటలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సార్ మనం అందరం కష్టపడి సాధించుకున్న ఈ తెలంగాణలో అన్ని వర్గాలని ఒక ఐక్యంగా నడిపించడం, ఎవరి మీద వివక్ష లేకుండా ఉండడం, ముఖ్యంగా ఏదైతే ఈ మతతత్వం ఏదైతే విజృంభిస్తున్నదో
అది తెలంగాణ అభివృద్ధికి కూడా ఒక పెద్ద ఆటంకం. కేవలం భారతదేశం మన తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణకి అది పొంచి ఉన్న ముప్పు. రేపు ఇది రక్తసిక్తం కావడం కానీ, పచ్చని పంటల తెలంగాణ కావాలనుకుంటే మతచిచ్చు మంటల తెలంగాణ రేపు ఏర్పడితే అది కూడా ఒక అవాంఛనీయ పరిణామం. సో దాన్ని కూడా మనం ఒక ముందు రచయితలందరూ కూడా ఒక పారాహుషారు చెప్పి రచయితలందరినీ సన్నద్ధం చేసే కృషిలో పోయినసారి మనం గంటా చక్రపాణి గారి ప్రసంగం రాజ్యాంగ విలువల మీద ఏర్పాటు చేసినాం. ఈసారి కె శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఈ 38వ సభలు కూడా ఆ దిశగా ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని, బహుళ అస్తిత్వాలు పరిరక్షింపబడాలి, మొత్తం వివక్ష నశించాలి, ఆధిపత్యం నశించాలి. కాబట్టి ఈ లింగ, ప్రాంత, మత, కుల ఏ రకమైనటువంటి వివక్షలతో కూడిన ఆధిపత్యం ఉన్నదో అవన్నీ కూడా నశించి ఒక పూర్ణ మానవుడు వికాసం పొందేటటువంటి చైతన్యాన్ని ఇవ్వాలి అని. ఇప్పుడు ఎవరో ఏదో అంటారు, మనం బాగా ఎండగొట్టినప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు, వడదెబ్బలు కూడా ఉంటాయి, దానికి సంబంధించిన వరదలు వచ్చినప్పుడు పని చేయకపోవచ్చు, నడవకపోవచ్చు. అందరం మధ్యతరగతి జీవులము, ఇతి బాధలు ఉంటాయి, అన్నిటిని చూసుకోవాలి, మరి ఉద్యోగ ఒత్తిళ్లు ఉంటాయి, వీటన్నిటిని చూసుకుంటూ ఎక్కడో జీవితంలో ఎదగాలనే కోరిక కూడా అందరిలో ఉంటుంది. అది కూడా ఏం నేరం కాదు. కొండ ఎదురుగా ఉన్నదని మనం ముక్కు సూటిగా వెళితే మన ముక్కు పగిలిపోతుంది తప్ప అది మనిషిగా ఎదిగే అవకాశం లేదు. మన జ్ఞానంలో, మన ఎరుకలో తప్పకుండా కొండను ఢీకొనలేం అనేది కూడా ఉండి, అవసరమైతే కొండను దాటాలంటే కొండ పక్క నుంచి కొండ దాటాలి. అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఇది రాజీ పడినామని నేను అనుకోను. ఇదేదో రాజీ పడడం కాదు, ఇదేదో మార్చుకోవడం కాదు. గమ్యాన్ని చేరుకోవడం కోసం చిన్న చిన్న మలుపులు ఎరిగి ప్రవర్తించాలి. ఏ తొవ్వైనా, ఏ దారైనా మలుపు లేకుండా ఉండదు. ఏ దారైనా సరే ఎత్తు వంపులు లేకుండా ఉండదు. అది గుణదోషాలు లేకుండా ఉండదు. పని చేసేవాడే తప్పులు ఒప్పులు చేస్తాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే, ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది ఏది లేకుండా నేనేదో శుద్ధంగా ఉన్నా, నేను పరిపూర్ణంగా ఉన్నా అని ఇంట్లో ఉండి మనం కాళ్ళు చేతులు ముడేసుకొని నోరు మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఉన్న చోట నిలవ నీరు అది ఎందుకు, అది ఇతరులు నిందించడానికి. సైకిల్ వేసుకొని సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ముందటికి పోదు. సైకిల్ ఎప్పుడు కూడా స్టాండ్ తీసి తొక్కితే ముందటికి పోతుంది. ఆ విషయం తెలుసుకున్న కొయ్యగుర్రం లాగా ఉన్న అలాంటి మనం సాహిత్యంలో కానీ, సమాజంలో, వ్యక్తి జీవితంలో కానీ వీటిని కూడా మనం సహించకుండా ఒక వికాస దశలో ఒక ఎరుకతోని, ఒక సామూహికతను కాపాడుకోవడం, సృజనాత్మకతను కాపాడుకోవడం, డెఫినెట్ గా ఒక ఎరుకతోని, ఒక సదభిరుచిని నెలకొల్పటం, అంతే, కళాభిరుచిని, అభిరుచిని నెలకొల్పటం, ప్రధానమైన ఒక మానవీయత అనే పరిమళాన్ని కాపాడు, అంతే, మనుషుల మధ్య సహజీవన విలువల్ని కాపాడు. ఈ దిశగా మరసం 38వ సభ కూడా విజయవంతం కావాలి అని మనందరం కూడా కోరుకుందాం. కవిత్వం దాచనక్కర్లేని నిజం, అమృతం అక్కర్లేని జీవితం, ప్రభుత్వం అక్కర్లేని ప్రజ అన్నాడు ఒక కవి. కనుక అటువంటి కవిత్వాన్ని అమితంగా ప్రేమించి, గాఢంగా ప్రేమించి, ఆ కవిత్వాన్నే ఒక అస్త్రంగా, శస్త్రంగా వాడుతూ, ఆ కవిత్వాన్నే ఒక ఊరటగా భావిస్తూ, ఒక నిరంతర కవితాధారగా ప్రవహిస్తున్నటువంటి మరసం మరింత సాహిత్య కృషి చేయాలని, మరింత మంది కవులు మరసం వెలుగులో వికసించాలని, మొత్తంగా మరసం ఈ సమాజాన్ని ఒక సుందరమైనటువంటి సమాజంగా, ఒక సౌభ్రాతృ సమాజంగా, ఒక స్వేచ్ఛా సమాజంగా సంతరించే దిశగా ఒక మూల చుక్కలాగా మంజీరా దిశానిర్దేశనం చేయాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.